గుడ్ మార్నింగ్, నేను సంతోష్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. మెట్టు దిగిన పెట్రోల్ బంకులు, బ్యాంకులు. ఈ నెల 13 వరకు కార్డు చెల్లింపులకు అంగీకారం. కాపు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న ముద్రగడ. ఇవాళ ఏపీలో కొవ్వొత్తుల ర్యాలీ. ఓవైపు బల ప్రదర్శన, మరోవైపు సెంటిమెంట్ డ్రామా. సైకిల్ గుర్తుపై ములాయం, అఖిలేష్ వ్యూహ ప్రతివ్యూహాలు. ఉత్తర ఈశాన్య భారతంలో హిమపాతం. చలితో వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు. నాగబాబుపై ఆగని వర్మ ట్వీట్ల యుద్ధం. వేడి పెంచుతున్న రౌడీ నెంబర్ 150 పోస్టర్. నేటి నుండి కార్డులను అనుమతించకూడదన్న నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు పెట్రోల్ బంక్ డీలర్లు. అటు కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయాలన్న నిర్ణయంపై బ్యాంకులు కూడా వెనక్కి తగ్గాయి. దీంతో వాహనదారులకు కాస్త ఉపశమనం దక్కినట్లయింది. క్రెడిట్, డెబిట్ కార్డులను నేటి నుండి అంగీకరించమంటూ పెట్రోల్ డీలర్ల సంఘం చేసిన ప్రకటన ఒకసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. దీంతో వెంటనే కేంద్రం రంగంలోకి దిగింది. అటు పెట్రోలియం శాఖ మంత్రి, ఇటు ఆర్థిక మంత్రి ఇద్దరూ బ్యాంకులు, పెట్రోల్ డీలర్ల కన్సార్టియంతో చర్చలు జరిపారు. మొత్తానికి ఇరు వర్గాలను సంతృప్తిపరచడంలో కేంద్రం సఫలమైంది. బంక్ డీలర్లు, బ్యాంకులకు బెట్టు వీడి చెరో మెట్టు దిగాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామీ మేరకు ట్యాక్స్ విధించాలన్న తమ నిర్ణయాన్ని జనవరి 13 వరకు వాయిదా వేసుకున్నాయి బ్యాంకులు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇవాళ బ్యాంకుల ప్రతినిధులతో పెట్రోలియం శాఖ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అటు పెట్రోల్ డీలర్ల కన్సార్టియం కూడా తుది నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయించింది. దీంతో ఈ నెల 13 వరకు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోనూ కార్డుల ద్వారా లావాదేవీలను అనుమతించాలని నిర్ణయించారు. రెండు రోజుల శ్రీలంక పర్యటన ముగించుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన జన్మదిన వేడుకల సందర్భంగా ఆ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పాటు కొలంబోలో పర్యటించారు. పేదరిక నిర్మూలన సదస్సులో కీలక ప్రసంగం చేయడంతో పాటు అక్కడి నేతలు, పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమయ్యారు చంద్రబాబు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ఏపీ రాజధాని నిర్మాణంలో సవాళ్లు ఎదురవుతున్నా సంకల్ప బలంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు చంద్రబాబు. శ్రీలంకలో వివిధ ప్రాంతాల అభివృద్ధిలో అనుసరిస్తున్న వ్యూహాలు, నమూనాలు కొన్ని అమరావతికి సారూప్యంగా ఉండడంతో వాటి తీరుతెన్నులను పరిశీలించారు ముఖ్యమంత్రి. మరోవైపు ఏపీ రాజధాని అమరావతిని వినూత్నంగా అభివృద్ధి చేయతలపెట్టిన ముఖ్యమంత్రి ఆలోచనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు శ్రీలంక కూడా ఆసక్తి కనబరిచింది. బడ్జెట్ సమావేశాల కోసం ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేటి నుండి వివిధ రంగాల ప్రముఖులు, నిపుణులతో భేటీ అవుతున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ఆయా రంగాల అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు, చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. అలాగే శాఖల వారీగా అవసరమయ్యే నిధుల సమాచారాన్ని కూడా సేకరిస్తారు మంత్రి. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం బహిరంగ విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. తాను వాస్తవాలు వెలుగులోకి తెస్తుంటే ప్రాజెక్టును అడ్డుకుంటున్నారంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమైనట్టు చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. పోలవరం విషయంలో తాను రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారన్న మంత్రి దేవినేని ఆరోపణలను తప్పుబట్టారు కేవీపీ. పోలవరం ఆపడానికి తాను ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాలతో తనపై దర్యాప్తు చేయించాలని కోరారు కేవీపీ. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు కేవీపీ. పోలవరం పనులు చురుగ్గా సాగుతుంటే తల్లి పిల్ల కాంగ్రెస్లు ఓర్వలేకపోతున్నాయన్నారు మంత్రి దేవినేని. ముడుపుల కోసం పోలవరం నిర్మాణ పనులను ఆపేసిన కేవీపీ ఇప్పుడు బహిరంగ లేఖలు రాయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పోలవరం నిర్మాణ అంచనాలు కాంగ్రెస్ హయాంలో 10,000 నుంచి 16,000 కోట్ల రూపాయలకు పెరిగాయనే విషయాన్ని కేవీపీ మరచిపోతే ఎలా అని ప్రశ్నించారు దేవినేని. కాపు ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ముద్రగడ. తమ పోరాటానికి విరామం లేదంటూ చంద్రబాబుకు ఘాటైన లేఖ రాశారు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలవుతున్న కాపులకు బీసీ రిజర్వేషన్ ఇస్తానన్న హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని లేఖలో ప్రశ్నించిన ముద్రగడ తమకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఏం కోరుకుంటున్నారో చెప్పాలని అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు.
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం చెప్పబడిపోయిందనుకుంటున్న సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మళ్లీ జూలు విధించింది. నవంబర్ 8 తర్వాతే కాదు, అంతకుముందు ఏప్రిల్ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ వివరాలపై కూడా తమకు నివేదిక ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. ఏప్రిల్ 1 నుంచి జరిగిన డిపాజిట్ల లెక్కలు బయటకు తీస్తోంది ఐటీ శాఖ. దీంతో నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బ్యాంక్ ఖాతాదారులకు ఇకపై పాన్ కార్డ్ లేదా ఫారం 60 తప్పనిసరి అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ బ్యాంకులకు నిర్దేశించింది. ఫిబ్రవరి 28 లోపు బ్యాంకులు తమ ఖాతాదారుల పాన్ కార్డ్ లేదా ఫారం 16 తీసుకోవాలని సూచించింది. పాన్ కార్డ్ లేని వారి నుంచి ఫారం 16 తీసుకోవాలని సిబిడిటి బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మొదలైన నాగబాబు వర్సెస్ రాంగోపాల్ వర్మ వివాదం అంతకంతకు తీవ్రమవుతోంది. నాగబాబు బాణం సూటిగా గుచ్చుకోకపోవడంతో వరుస ట్వీట్లతో విరుచుకు పడుతున్నాడు వర్మ. అప్పుడు అంతలా అరిచి ఇప్పుడు ఇంత సైలెంట్ గా ఎందుకున్నారంటూ నాగబాబుపై ట్వీట్ల దాడి చేసిన వర్మ తేలు పిల్ల కుట్టిందా లేక వానపాము కరిచిందా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతటితో ఆగకుండా ఖైదీ నెంబర్ 150 టైటిల్ ను పోలినట్టు రౌడీ నెంబర్ 150 అంటూ పోస్టర్ను ట్వీట్ చేశారు. ఇక యండమూరి వీరేంద్రనాథ్ కూడా నాగబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు. ఆయన ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతున్నారని అన్నారు. తనకు చిరంజీవికి లేని బాధ నాగబాబుకి ఎందుకని ప్రశ్నించారు యండమూరి. కర్నూలు జిల్లా కపట్రాలలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో స్థానిక అభివృద్ధి ప్రణాళికను రూపొందించారు జిల్లా ఎస్పీ రవికృష్ణ. రైతులు, మహిళలతో సహకార సంఘాలు ఏర్పాటు చేసి తద్వారా ఆర్థిక వనరులు రూపొందించే ప్రయత్నం చేస్తామని, అలాగే అమెరికాలోని తానా ద్వారా కపట్రాలలో అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు. రైతులకు ఆధునిక వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వినియోగంతో ఉత్పత్తి పెంచే అవకాశాలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటు క్రిమిలేయర్ విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య. తెలంగాణ బీసీ ఉపాధ్యాయుల సంఘం రూపొందించిన నూతన సంవత్సర డైరీ క్యాలెండర్లను కృష్ణయ్య ఆవిష్కరించారు. మెజారిటీ వర్గీయులైన బీసీలకు ఏ రంగంలోనూ న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన ఆర్ కృష్ణయ్య చట్టసభల్లో తమకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే భారతదేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంటుందన్నారు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది. నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి చేపట్టిన సైకిల్ ర్యాలీ కరీంనగర్ కు చేరుకుంది. ఎల్ఎండి వంతెన వద్ద ఆయనకు విజిలెన్స్ ఎస్పీ వెంకటరెడ్డి, విద్యార్థులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. నగదు రహిత లావాదేవీలపై పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు రాజీవ్ త్రివేది. తెలంగాణలో పర్యటిస్తున్న భూటాన్ మహారాణి తల్లి అసిడోర్జీ వాంగ్మోవాంగ్ చుక్ నాగార్జున సాగర్ను సందర్శించారు. బౌద్ధ మత పెద్దలతో కలిసి నాగార్జున కొండను తిలకించిన ఆమె గొప్ప అనుభూతికి లోనయ్యారని చెప్పారు. తన మనవడు 3 ఏళ్ల చిన్నారి విరోచన రిపోచి గత జన్మశృతులను వివరించి తనకు నాగార్జున కొండను చూపించమని పట్టుబడడం వల్లే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా ఏకాంబరం కుప్పంలో పర్యటించారు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. తమ పార్టీ సీనియర్ నేత మునుస్వామి మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. డీఎంకే సిద్ధాంతాలకు కట్టుబడ్డ నాయకుడు మునుస్వామి అన్నారు స్టాలిన్. తమ అధినేత రావడంతో నగరి ప్రాంతానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు డీఎంకే కార్యకర్తలు. పొర్లుకట్ట బాణసంచా పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నెల్లూరులో ఏపీ యానాది సమాఖ్య ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఘటనలో చనిపోయిన వారికి 10 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాజమండ్రిలో మహిళా ట్రాఫిక్ ఎస్ఐతో గొడవ పడ్డాడు స్థానిక టీడీపీ నేత. గంభాల చెరువు సెంటర్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ వాణి
ఓ సీనియర్ సిటిజన్ పట్ల దురుసుగా వ్యవహరించారంటూ టీడీపీ నేత గన్ని కృష్ణ వాగ్వాదానికి దిగారు. ఎస్ఐ వ్యవహార శైలికి నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఎమ్మెల్యే గోరంట్ల కలగజేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.